అథ్లెట్లకు మాత్రమే ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అవసరమని మీరు అనుకుంటున్నారా? లేదా హైడ్రేషన్ కోసం నీళ్లు సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? నేను డాక్టర్ సి సురేష్ కుమార్. ఈరోజు హైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ గురించి కొన్ని సాధారణ అపోహలను తొలగిస్తాను. అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు మీకు. డీహైడ్రేషన్లో నీళ్లు మాత్రమే సరిపోవు. హైడ్రేషన్కు నీళ్లు చాలా అవసరం. అయితే ఇది ఎలక్ట్రోలైట్ మరియు సైలెంట్ డీహైడ్రేషన్ ఎదుర్కోవడానికి అవసరమైనవి అందించదు. ముఖ్యంగా చెమట పట్టడము, అనారోగ్యం కారణంగా బాడీ గణనీయమైన ఎలక్ట్రోలైట్స్ కోల్పోయినప్పుడు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ మాత్రమే ఇవ్వాలి. అది తప్పండి. ఎలక్ట్రోలైట్ పానీయాలు స్పోర్ట్స్ లేదా వ్యాయామాల కోసం మాత్రమే తయారు చేయబడలేదు. రోజువారీ జీవితంలో మనకు శరీరం సరిగ్గా పనిచేయడం కోసం ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ మనందరికీ చాలా హెల్ప్ఫుల్. మనం రోజువారీ జీవితంలో ఫ్లూయిడ్స్ మరియు ఎలక్ట్రోలైట్ కోల్పోతుంటాము. క్రీడాకారులే కాదు, రోజువారీ కార్యకలాపాలలో మనం సైలెంట్ డీహైడ్రేషన్ ఎదుర్కొంటాం. అది తప్పండి. వాటిని ఈవెన్ మైల్డ్ అండ్ మోడరేట్ డీహైడ్రేషన్లో కూడా తీసుకోవడం వలన సివియర్ డీహైడ్రేషన్ పోకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. మనం చెమట పట్టినప్పుడు లేదా తేలికపాటి నీరసం అనిపించినప్పుడు, డీహైడ్రేషన్ ద్వారా ఫ్లూయిడ్స్ మరియు అవసరమైన ఎలక్ట్రోలైట్స్ కోల్పోయినప్పుడు ఈ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ సమతులంలో తీసుకోవడం వలన బాడీ డీహైడ్రేట్ కాకుండా పనిచేస్తుంది. గ్లూకోజ్ నీటి హైడ్రేషన్ మెరుగుపడడంలో సహాయపడుతుంది, ఇంకా ఎనర్జీని పెంచుతుంది. సైలెంట్ డీహైడ్రేషన్ సమయంలో ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఫ్లూయిడ్ లాస్తో పాటు ఎనర్జీ డిప్లివేషన్ సంభవిస్తుంది. గ్లూకోజ్ హెల్ప్స్ టు యాక్టివేట్ ది బాడీస్ న్యాచురల్ హైడ్రేషన్ మెకానిజం. ఇది వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ స్టీవియాతో తయారు చేయబడ్డాయి. ఇవి షుగర్ పేషెంట్కు తగినట్లుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కేవలం అథ్లెట్ల కోసమే కాదు, అవి హైడ్రేషన్ మరియు ఎనర్జీతో ఉండాల్సిన ప్రతి ఒక్కరి కోసము. ఈ సెషన్ వలన కొన్ని అపోహలు తొలగించాను మరియు సరైన హైడ్రేషన్ని తీసుకోవడంలో మీకు విలువైన ఇన్సైట్స్ అందించానని నేను భావిస్తున్నాను.